పొద్దున పూట కేటీఆర్ గాంధీ బర్త్డే ఉంటే వాడు బర్త్డే కోని అలవకపోతుండే, రాత్రి పోయి రాజులతో దావత్లలో కలుస్తుండే, బర్త్డే ఆళ్లతో సెలబ్రేట్ చేసుకుంటుండే. ఇప్పుడు ప్రభుత్వం పోగానే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ అంటారు. ఏంద్రా నీకు ఇది అలవాటు, మాకొవరికి ఇట్లా అలవాటు లేదు. మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థమైంది. వాట్ డస్ ఇట్ మీన్ అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే అంతేనా? కేటీఆర్ మొన్న అమెరికాకి వెళ్ళి రాగానే జోష్కి వస్తున్నాడు, ఇట్లా వస్తున్నట్టు వచ్చేస్తుంది మా ప్రభుత్వం అని. ఆ జోష్ రాకరాబాయి 5 ఏళ్ల కుప్పా చేసి పడేస్తాం. ఆయనకు అది అలవాటు, ఆడిడ ఇచ్చేసు. మాకు అలవాటు లేదని. మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రాబాయి? నీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది. అంటే ముగ్గురిని అంటుండు అంటే 22 సంవత్సరాలు మీరు ఏం చేసిర్రు రాబాయి? మీ ఇష్ట రాజ్యంగా ప్రవర్తించిండ్రు. నేను ఎక్కడ సిరిసిల్లాకెళ్ళి వస్తా ఫస్ట్. ఇలా రైతుల మీద ప్రేమ ఉల్కబోస్తున్నారు. ఎక్కడ ప్రేమ రాబాయి? ఆయన ప్రాజెక్ట్ కు ఒక రైతన్నలు జాగియకపోతే రైతులకు ఆత్కాడు వేసిన ఘనత మీకు దక్కింది. కేటీఆర్ ఆత్కడి వేసి తీసుకపోయినారు. వాస్తవమా కాదా? మీడియా సోదరులను అడుగుతున్నా. ఆత్కడి వేసి తీసుకపోయినారు రైతులను. అదే సిరిసిల్లాలో దళితులను మేరల్ ఇన్సిడెంట్ మీరు ఒకసారి రికలెక్ట్ చేసుకోవాలా. అంటే ఇది గుండాయిజం కాదా? అరే మంత్రి ఉన్నావు, పిలిచి కూర్చునబెట్టి అమికబుల్ గా మాట్లాడొచ్చు. మంత్రి హోదాలా లోపటేసి పొట్టు కొట్టించినావు. లేచే పరిస్థితి లేదు రాబాయి. ఇంకా కూడా లేస్తలేరు. బ్యాక్ పెయిన్ ఒకరికి, నడిచే పరిస్థితి లేదు. ఆయన ఒక తీన్మార్ మల్లన్న ఒక్కరు హైలైట్ చేస్తా ఉండే. ఆ రోజు ఎక్కడన్నా కాంగ్రెస్ మొత్తం బయటకు వస్తే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడోళ్ళనక్కడ నిర్బంధం చేయడం. మరి అదే నిర్బంధం ఏం చేస్తే మీరు బయటకు వస్తారా రాబాయి? వస్తారా బయటకు మీరు? ఇవి 2 ఇన్సిడెంట్లు. బీఆర్ఎస్ పార్టీ ఉండకుండా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు ఉన్నోళ్ళు కూడా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆ పార్టీలు ఉన్న కూడా మనోళ్లే. ఎలాగో రేపు మన దాంట్లోకి వచ్చేటోళ్ళు. వాళ్ళని మీరు ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన సోదరులు. ఎందుకంటే వీళ్ళు రెచ్చగొడతారు. మళ్ళీ కూడా రెచ్చగొట్టి వాడుతుంది. వీడున్న నాయకులు అందరినీ రెచ్చగొట్టి వాడుతున్నారు. ఇక్కడ నర్సారెడ్డిని గాని ఎవరిని గాని. అరికెపూరి గాంధీ గురించి చెప్పాలంటే ఆయన నాకు మంచి స్నేహితుడు. 2004 అతను మాండవ వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తీసుకుపోయి పర్సనల్ గా నాకు టికెట్ ఇప్పించింది. పార్టీలకు అతీతంగా డెఫినెట్లీ నా సపోర్ట్ గాంధీకి ఉంటుంది ఎప్పుడు కూడా. యాజ్ అ ఫ్రెండ్ గా నేను ఏదైనా కూడా ఆయన కోసం డెఫినెట్ గా ప్రొటెక్ట్ చేస్తాను. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో అతన్ని తీసుకున్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు డబ్బులు తీసుకోలేదు. ప్రతి ఎమ్మెల్యే 10 కోట్ల రూపాయలు ఇచ్చి కొన్న ఆనవాయితీ టీఆర్ఎస్ పార్టీకి ఉంది. సిస్టమ్ నోరు పాడు చేసిండ్రు. ఆయన కాంగ్రెస్ నోరు కుప్ప చేసిండ్రు. ఇవాళంటాడు పార్టీ మారుడు నాకు ఇష్టం ఉండదు అటువంటి వాళ్ళు అని చెప్పి కేటీఆర్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతావు ఆయన? అంటే ఎంత చెవుల పువ్వు కనబడుతున్నామా? అంటే నువ్వేం చెప్తా ఇంతందుకు? ప్రజలు చాలా హుషారున్నారు. ఆ మ్యాండేట్ ఇచ్చిండ్రు, వీళ్ళని పంపించిర్రు రాబాయి. పంపించడానికి ఎందుకు ఆగురు? 5 ఏళ్లు ఎందుకు గుర్తులాడుతున్నారు? మీరు 10 సంవత్సరాలు ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్, ఇగో డబుల్ బెడ్రూమ్ అని ఇప్పటికీ మొత్తం పెన్షన్ చేయలేదు. మీరు పెద్ద నరుకుతున్నారేంది? 15th కు చేస్తామన్నారు. 100% ఇంప్లిమెంట్ చేసినాం. కొన్ని గైడ్ లైన్స్ ప్రకారం కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఎట్లా పడితే అట్లా ఇచ్చేయమంటావా? రేపు మళ్ళా దాన్ని మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఇగో ఈయనకి ఇచ్చి ఆయనకి ఇచ్చిరని కొంతమందికి ఆధార్ కార్డు చక్కలేదు. ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవిటి కూడా మేము మొన్న సిద్దిపేట పోయినప్పుడు చెప్పినాం. మీరు రండి తప్పకుండా ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూనే ఉన్నారు. నిన్న రాజిరెడ్డి అని చెప్పి నా దగ్గరికి ఆఫీస్కి వచ్చినాను. మొన్న పూజల హరికృష్ణ కొంతమంది సార్ట్అవుట్ చేసిండు. ఆఫీస్ లో కూర్చుంటున్నా లేదా? నిన్న మొన్న ఇంతమంది కలిసినాను. ఎవరు కలిసినా కూడా సార్ట్అవుట్ చేస్తామని చెప్పినాం. మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు రాబాయి? నువ్వు నీకు దమ్ముంటే రాజీనామా చేయి, లేకపోతే నా చేత కాదు తప్పైందని చెప్పలేసుకో. రెచ్చిపోతున్నావు ఎందుకు రాబాయి నువ్వు? మాకు మాట్లాడరాదు అనుకుంటున్నావా? మీరు చేస్తేనేమో సంసారం. మా కూడా చెప్పింది చూడు. ఇప్పుడు నాకు అవన్నీ నేను గలీజ్ మాటలు మాట్లాడాలి. ఇట్లా అన్నాడు. ఇట్లా అంటే ఏంది హరీష్ రావు? అంటే వీడు ఏదైనా మాట్లాడొచ్చు. ఆయనకు అది అలవాటు, ఆడిడ ఇచ్చేసు. మాకు అలవాటు లేదని. మేము ఓన్లీ కుటుంబంతో ఉంటాం. కుటుంబం మళ్ళీ నమ్ముకొని వచ్చింది కాబట్టి మేము పేరుకుంటాం. మరి నువ్వు పేరుకుంటావు, మేమేం చేయాలి రాబాయి? నీకు అది అలవాటు కాబట్టి అందరూ అదే అనుకుంటున్నావు. ఇది అంటే అర్థమైంది. అంటే ముగ్గురిని అంటుండు అంటే 22 అది వాళ్ళ లెవెల్లా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్లు జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు. ఇలా గోమారంలో అంత పెద్ద ఇష్యూ ఏమైంది? దెబ్బలు లాగినాయి. ఎవరికన్నా నూక్కున్నారంట. నూక్కుంటే వచ్చి దాడి అంటారు. అరే అంత పెద్ద ఇష్యూ చేసే అవసరం ఏంది? అరే బేకూఫ్ బావమరుదులని అడుగుతున్నా. మంత్రిలు ఏమైందిరా? మిట్ట మధ్యాహ్నం అరే ఏ ప్రభుత్వంలో అయిందిరా? అడ్వకేట్ ను భార్యాభర్తలను బ్రాహ్మణ్ కుటుంబాలను
పొద్దున్న లేస్తే పంతుల కాలు మొక్తాం మనం. అందరు చూస్తుండగా జనాలల్లా మీకు అవుట్ రైట్ మొదటి నుంచి మీ ఎంబడున్నోళ్ళు నరికి చంపారు టోల్ గేట్ కాడ. మరి ఏం దిక్కినవు రాయాలా? ఇలా నీతో మాట్లాడుతున్నావు గుండాయిజం అని. అరే 8 నెలలనే మీరు మొత్తం రాష్ట్రాన్ని ఒక డిస్టర్బింగ్ తయారు చేస్తామని ఊకే సీఎం గారినే మాట్లాడుతున్నారు. అరే చెప్తున్నారు, అరే కేటీఆర్ నెక్స్ట్ నీకే పెడతా ఫిట్టింగ్, నువ్వు తీసినాయని చేస్తా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి. ఇప్పుడు ఇట్లా అన్నారు చూడు రాబాయ్, ఇది నీకు మీ బావగానికి అలవాటు. మేము అలవాటు కాదు, మేము ప్రొఫెషనల్స్ కాదు. దిస్ ఇస్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ట్రై టు అండర్స్టాండ్. మేము వల్గర్ గా మాట్లాడట్లేదు. దీస్ పీపుల్ ఆర్ ప్రొవోకింగ్ అస్. వీళ్ళు ప్రొవోక్ చేస్తే మాకు, ఇది డెమోక్రటిక్ కంట్రీ, మాకు కూడా హక్కులున్నాయి. ఇది ఇండియాలోనే, ప్రపంచంలోనే ఇండియా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. వాళ్ళు మాట్లాడొచ్చు, మేము మాట్లాడొద్దంటే ఊకోం. దేనికైనా లిమిటేషన్స్ ఉంటాయి. ఇఫ్ దీస్ పీపుల్ క్రాస్ ద లిమిట్స్, వీఆర్ రెడీ టు ఫేస్ ఎనీ కాన్సిక్వెన్సెస్. కేటీఆర్ గుర్తుపెట్టుకోను, చాలా మాట్లాడుతున్నావు. మనం చూసిన సీఎం గారిని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. బిడ్డ ఎందుకు ప్రతి దాంట్లో కలగదేసుకోవాలి? మా సీఎం గారు చెప్పిండ్రు, హనుమంతన్నా ప్రతి దానికి రియాక్ట్ కాకన్నా, నీకు ఎందుకంటే మొదటి నుంచి చూస్తున్నా నేను, ఎప్పుడోసారి బయటకు వస్తావు. నిన్నేమని అన్నప్పుడు నన్ను కాదు, ఇప్పుడు నేను పార్టీలో స్ట్రాంగ్ గా, డెఫినెట్ గా రాహుల్ గాంధీ గారిని, మిమ్మల్ని, ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తాం. ఈ 5 ఏళ్లలో మా సత్తా చూపిస్తాం. రేపు మేము ఓట్లు అడగకుండా ఓట్లేసే విధంగా పనిచేస్తామని చెప్పి కూడా ప్రామిస్ చేస్తా ఉన్నాం ప్రజలకు. ఇలా మేము అన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇప్పుడు వీడేమంటాడు, 35,000 కోట్లు ఇస్తా అన్నారు. ఈ కోట్లు, అరే ఏ కోట్లు అని రాబాయ్, అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం రాబాయ్. స్టార్ట్ చేసినామా లేదా? కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా బ్లైండ్ ఇచ్చేయమంటావా? బ్లైండ్ ఇస్తే రేపు మళ్ళీ మీరే పాయింట్అవుట్ చేస్తారు. ఓ గైడ్ లైన్ ఫిక్స్ చేసినాము, ఆ గైడ్ లైన్స్ ప్రకారం ఇస్తున్నాం. కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలు రాకుండా మీరేం చేసిర్రా? ధరణి పెట్టి ఇంతవరకు కొంతమంది ఇంకా ధరణిలో రాలేరా? యూజ్లెస్ ఫెలో చాలా మంది. మీరేం చేసిర్రు? కొండగట్టు ఇన్సిడెంట్ అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రాలే. అప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ మాసాయిపేట చిన్నారులు 18 మంది చిన్నారులు చనిపోతే ఆ ఇన్సిడెంట్ లో రాలే. ఇలా పీక్ పడగొడతా అంటే ఏమన్నా ఏ కార్యకర్తను పట్టించుకుర్రా? మీ కార్యకర్తలు మీరే మాట్లాడుతున్నారు. అందరు లీడర్షిప్ ను కథం పట్టించేసిండ్రు. చిన్న మండలాలు చేసిండ్రు, చిన్న జిల్లాలు చేసిండ్రు, లీడర్షిప్ ను ఒడగొట్టేసిండ్రు. అంటే ఎవడు ఉండొద్దు లీడర్లు. ఇవాళ నువ్వు ఖమ్మం అని ఏడుస్తున్నా ఎందుకురా? వాళ్ళు పని చేస్తుర్రా భయ్. మొన్న కూడా మొత్తం ప్రజలనే ఉన్నారు. ఆడవస్తావు, ఆడేదప్పులో పెట్టొస్తావు. పోతే ప్రజలకి మనం సర్వీస్ చేయి. నువ్వు మంది దగ్గర అడుకొని మొత్తం రైస్ మిల్లర్స్ ను పిలిచి మొబిలైజ్ చేసినా మేము సొంత డబ్బులతో పోయినామరా? అవులా, అది గుర్తు చేసుకోను. మేము సొంత డబ్బులు ఖర్చు పెడతాం. నువ్వేడున్నావు రా భయ్? అప్పుడు ఎప్పుడున్నావు, ఇప్పుడు ఏడున్నావు? వెళ్ళిపోయినావు 1000 కోట్లకు. పైసలు బాగా అయిపోయినాయి. నీ బొమ్మరిది గాడు ఒక 500 మందిని పెట్టుకుంటా, నువ్వు ఒక 500 మందిని పేమెంట్లు ఇచ్చుకుంటా సోషల్ మీడియా మేనేజ్ చేస్తున్నావు. నేను కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి ఈ చిన్న బొన్న లీడర్లను పెద్ద పట్టించుకోకండి. మనం తట్టుకుంటే కొట్టుకపోతారు. ఇవాళ పెద్ద లీడర్లు మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే పెద్ద లీడర్లంతా మొత్తం లీడర్షిప్ కథం పట్టించిన ఘనత కూడా ఈ కేసీఆర్ కుటుంబాన్ని దక్కింది. ఈ కుటుంబం హవా తప్ప ఆ ప్రభుత్వంలో ఇప్పుడు ఖమ్మం జిల్లా వాళ్ళు అంటుండు. అంటే కోమటిరెడ్డి బ్రదర్స్ మాట్లాడితే, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే నల్గొండ వాళ్ళు పెత్తనం చేస్తున్నారు అంటాడు. ఖమ్మం వాళ్ళు అంటే ఖమ్మం వాళ్ళు అంటుండు.